వైసీపీపై జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. జగన్ కు దమ్ముంటే కాపు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. జనసేన కూటమిని బలహీనపరచడానికే కొందరు వైసీపీ నేతల సమావేశాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాపు ఓట్లు కీలకమని, వాటి మద్దతుతోనే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కాకినాడలో ఒక సభ పెట్టారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కాపులంతా కలిసి వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ సన్యాసం పంపిస్తారు, జగన్ అస్సాం పంపిస్తారో తెలియదు, కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతాము, ప్రజల్ని మనం ఓటు అడుగుతాం, కాపు ఓటు పెంచుతున్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కడప పులిబిడ్డో పిల్లిబిడ్డో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక స్టేట్మెంటో, ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒకరు నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. అప్పుడు నిజంగా కాపు యువత కూడా ఆలోచిస్తారు, ఓ మన కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేసి. చెప్పండి ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని, లేదా ఈ 5 మందిలో లక్కీ టీప్ పెట్టండి ఎవరో ఒకరు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు, నేనుంటా అనేసి. లక్కీ టీ పెడితే 5 మందిలో ఎవరో ఒకరు గెలిస్తే ఒక సంవత్సరం ఒకరు 5 సంవత్సరాలు 5 మంది. ఎందుకంటే మొన్న 2019లో 5 మంది డిప్యూటీ సీఎం ఉన్నారు, ఈసారి 5 మంది ముఖ్యమంత్రులు వస్తారు అంతే. అది మన జగన్